ఓపీడీకి తరచూ మెడనొప్పితో వచ్చే పేషెంట్స్ ఉంటారు. అయితే ఇప్పుడు సాధారణంగా మెడనొప్పికి ఉన్న కారణాలు ఏంటంటే కామన్గా డిస్క్ ఇష్యూస్ కానీ లేదా హర్నియేషన్ కానీ లేదా వయసుతో సంబంధితమైన మార్పులు రావచ్చు, లేదా మన మెడలో ఉన్న కండరాలు బలహీనపడ్డప్పుడు రావచ్చు. అయితే మన మెడలో ఉన్న చిన్న చిన్న జాయింట్స్ ఉంటాయి, వీటిని ఫెసెట్ జాయింట్స్ అంటాం. ఒకవేళ వయసు పెరిగినప్పుడు ఈ జాయింట్స్ అరిగిపోయినప్పుడు కూడా పెయిన్ అన్నది వస్తుంది. లేదా మన కండరాల్లో కొన్ని ట్రిగ్గర్ పాయింట్స్ ఉంటాయి. ఈ ట్రిగ్గర్ పాయింట్స్ పెయిన్ ఉన్నప్పుడు కూడా మెడనొప్పి అన్నది వస్తుంది. అయితే ఇవన్నీ కామన్ కండిషన్స్. మనం ఎలాంటి కండిషన్స్ లో జాగ్రత్త తీసుకోవాలి అంటే డేంజర్ సైన్స్ కానీ లేదా రెడ్ ఫ్లాగ్స్ అంటాం. ఈ సైన్స్ ఉన్నప్పుడు మీరు మెడనొప్పిని చాలా జాగ్రత్తగా కన్సిడర్ చేయాలి. ఈ డేంజర్ సైన్స్ ఏంటంటే రెస్ట్ తీసుకున్నా కూడా మెడనొప్పి తగ్గకపోవటం, ఈ మెడనొప్పి అన్నది చేతి వేళ్లు పాకటం కానీ చేతికి పాకటం, జలదరింపు రావటం, లేదా సూదులతో గుచ్చినట్టు ఉండటం, ఎన్ని మందులు వాడినా తగ్గకపోయినా, ఒకవేళ వయసు పైపడ్డ వాళ్ళు కింద పడిపోయినప్పుడు ఫ్రాక్చర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటప్పుడు కొందరిలో విపరీతమైన జ్వరం వచ్చి ఈ మెడ కండరాలన్నీ స్టిఫ్ అయిపోతాయి. హిస్టరీ ఆఫ్ క్యాన్సర్ ఉన్నప్పుడు మెడనొప్పిని మనం జాగ్రత్తగా నోటీస్ చేసుకుంటూ ఉండాలి. ఎక్కువగా తలనొప్పి కానీ కళ్ళు తిరిగినట్లు ఉండటం, మెడ పక్కకు తిప్పలేకపోవటం, ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు మెడనొప్పిని ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. మీకు రెడ్ ఫ్లాగ్స్ అనిపిస్తే, డేంజర్ సైన్స్ అనిపిస్తే ఖచ్చితంగా త్వరగా డాక్టర్ని కలవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.